we clarify that we will not permit the court to be used as a political battle ground. It observed to the effect. కాబట్టి చాలా జరిగాయి. వెనక్కు తగ్గడానికి ఇంకో ఉదాహరణ కూడా మనం చెప్పాలి వర్మ. నిన్న కూడా మనం చర్చించాం. ఈ జడ్జీలు నమ్మకూడదన్నారు, వీళ్ళు జగన్ జడ్జి అన్నారు, క్విట్ ప్రోకో అన్నారు, నాట్ బిఫోర్ మీ దాకా కూడా అవన్నీ ఇప్పుడు ఏమీ లేవు. ఇక్కడ తీర్పు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నాను అన్నారు. ఆయన అన్న తర్వాత వైసీపీ నాయకులు మటుకు భూమన్ కరుణాకర్ రెడ్డి అయినా, అంబటి రాంబాబు, రోజా అందరూ కూడా ఇదేదో మాకు విజయం అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇది విజయము అనే కోర్టు ఏమో ఒక వైఖరి ఏం తీసుకోలేదు. అదే సమయంలో ఏ తప్పులు జరగలేదని ఎవరు చెప్పడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ముందుగా చెప్పినట్టుగా కొవ్వు కలిసింది, అపవిత్రం అయిపోయింది, ఆ మాట అనొద్దండి, అది విచారించండి అన్నారు అంతవరకు. కానీ వైసీపీ ఇందులో పెద్దగా సంతోషించడానికి ఏం లేదు. కానీ చంద్రబాబు వాదన దెబ్బతిందని, అంటే ఎదుటోడి కేసు దెబ్బతింటే నా కేసు మేలైనట్టే కదా అన్న పద్ధతిలో ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ కొన్ని రాజకీయ సందేహాలు కూడా ఉన్నాయి. సిబిఐ పంజరంలో చిలుక కదా, కాబట్టి అది ఎలా ఉంటుంది అని. కొంతమంది ఏమో చంద్రబాబు మీద ఆధారపడ్డారు కాబట్టి చంద్రబాబు చెప్పినట్టు వింటుందని. వాళ్ళు చాలా పొరపాటు పడుతున్నారు. సిబిఐ కానీ ఈడీ కానీ పూర్తిగా కేంద్రం చెప్పు చేతుల్లో ఉంటాయి తప్ప తెలుగుదేశం అధినేత చేతుల్లోకి వచ్చే అవకాశం ఎన్డీఏలో భాగస్వామి కదా అని. ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఇది ఎన్డీఏలో నిన్న మీకు నేను చెప్పా ఈ పాజిబిలిటీస్ అన్ని. ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉందండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఇదే జరగనివ్వండి అని కేంద్రం ఏం చెప్పలేదు అక్కడ. చాలా యుక్తియుక్తంగా వాళ్ళు చాలా తెలివిగా కేంద్రం దీనిలోకి తీసుకున్నారు దీన్ని. అంటే ఇప్పటికో 2 కేసులు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రిది కొన్ని కేసులు, ప్రస్తుత ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక కేసు, సుప్రీంకోర్టు ముందు రకరకాల దర్యాప్తుల్లో. ఇప్పుడు తిరుమల తిరుపతి మతపరమైన విషయాలు వీటన్నిటికి సంబంధించిన విషయం కూడా కేంద్రం గుప్పిట్లో ఉండబోతుంది. ఇంకా సిబిఐ అంటారా, అంతర్వేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏం తేలింది ఇప్పటికీ? లేకపోతే మాట్లాడితే రామతీర్థం ఏవో అంటే ఏది తేలింది? కాబట్టి సిబిఐ ఏది తేల్చిందని ఇది అంత తొందరగా తేలుస్తారు అనేది కూడా ఒక పెద్ద సందేహం. పొలిటీషియన్స్ ఎవరైనా మాట్లాడకూడదు కదా సార్ దీని మీద? అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడొద్దని కోర్టు ఏమి గ్యాగ్ ఆర్డర్ ఏం పెట్టలేదు కదా. కాకపోతే రెచ్చగొట్టకుండా ఉండడము, ప్రశాంతత కాపాడాలి, బ్యాటిల్ గ్రౌండ్గా మార్చొద్దని. దీనికి గ్యాగ్ ఆర్డర్ పెట్టాల్సిన అవసరం ఉందంటారా లేదా? ఇప్పుడు మనోభావాలు సంబంధించింది ఎవరు నచ్చినట్టు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఇప్పుడు ఇదే కదా ఎంతవరకు దారి తీసింది. గ్యాగ్ ఆర్డర్ మీద ఏమి డిస్కషన్ జరగలేదండి? ఇంకెవరో మాట్లాడకూడదు ఈ రిపోర్ట్ వచ్చినంత వరకు అని ఏం వాళ్ళేం అట్లేమి ఇవ్వలేదు. గ్యాగ్ ఆర్డర్ అనేది వేరే సమయంలో అన్నారు. కానీ ఒకటి కదా, సహజంగా మాట్లాడడం తగ్గిస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు జగన్ ఇప్పుడు మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే చంద్రబాబు తొందరపాటుగా ఆరోపణలు చేశాడు, అందుకని సుప్రీంకోర్టు కూడా దానికి అక్షింతలేసి అలాగే సిట్టును కూడా లాగేసి సిబిఐకి అప్పగిచ్చారు కదా, కాబట్టి మా వాదన నిలబడింది అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఈ తీర్పు ఏమీ జరగలేదని చెప్పుంటే అప్పుడు వాళ్ళు సంతోషించుండొచ్చు. ఇదంతా నాటకమే అని వాళ్ళేం చెప్పలేదు కదా. నాటకాలు ఆడొద్దు, విచారణ జరిపిస్తామన్నారు. సో వీళ్ళైనా వాళ్ళైనా సుప్రీంకోర్టు ఉత్తర్వుకు లోబడి ఉండాలి. కాకపోతే ఒకటి, ఇంతమంది భక్తులకు సంబంధించిన ఈ అంశంతో తేలిగ్గా మాట్లాడడం, తొందరపాటుగా మాట్లాడడం, ముందుగానే అంతా అయిపోయిందని ఒక విధమైన ఆందోళనకు మనస్తాపానికి గురి చేయడం సరికాదు అని మటుకు సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇది కొంత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరికి కొంత ఎదురు దెబ్బ కింద చెప్పాలి. ఆ వైఖరి మంచిది కాదు. మత రాజకీయాలు, దేవుడితో రాజకీయాలు వద్దన్నారు కదా, అదే తేల్చారు ఇప్పుడు. సో దేవుడితో రాజకీయాలు, మతంతో రాజకీయాలు సరికాదు, లడ్డూతో రాజకీయాలు సరికాదు అని మటుకు సుప్రీంకోర్టు తేల్చి పడేసింది. అందుకనే తన చేతుల్లోకి తీసుకుంది, ప్రభుత్వం చేతుల్లోంచి. కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశమే కదా. ఓకే సార్, వైసీపీ ముఖ్యమంత్రితో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ. ఆయన ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతారట బెంగళూరు. దానికి ముందే ఈ సుప్రీం కోర్టు ఆదేశాల దాని మీద ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతున్నారట. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు స్వాగతిస్తున్నారట.
సుప్రీం ఏర్పాటు చేసిన సిస్టు దర్యాప్తు మాకు ఓకే, సత్యమేవ జయతే అంటూ చంద్రబాబు ట్వీట్. సత్యమేవ జయతే అనేది జగన్ గారి ఛానల్లో కాదు.